లండన్లో బార్కింగ్ పార్క్లో సిటీ ఫన్ ఫేర్స్ అనే చిన్నపిల్లల ఎగ్జిబిషన్ ఒకటి ఉందంటే మొన్న సాటర్డే వెళ్ళాము. బార్కింగ్లో ఉన్న చాలా పెద్ద పార్క్ ఇది. ఎంట్రీ ఫీతో పాటు రైడ్స్కి టోకన్స్ తీసుకోవాలి. ఒక టోకన్ తీసుకుంటే £1.2 అట. అదే 10 టోకన్స్ తీసుకుంటే £10 అన్నారు. కౌశిక్ 15 టోకన్స్ తీసుకోమన్నాడు. లోపలంతా ఫుల్ సందడి సందడిగా ఉంది. పిల్లోళ్ళు పెద్దోళ్ళు అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ సెప్టెంబర్లో సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్స్ ఓపెన్ అవుతాయి. పిల్లలు పెద్దలు అంతా కలిసి ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి ఇదే లాస్ట్ వీక్. కాబట్టి ఎక్కడో ఒక చోట పిల్లల కోసం ఫెయిర్ జరుగుతూనే ఉన్నాయి లండన్లో. మిగతా అన్ని రైడ్స్ నాకు ఆల్రెడీ చూసినట్టున్నా, ఆ ఎదురుగా రౌండ్గా తిరుగుతున్న రైడ్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ పిల్లలు పెద్దోళ్ళు ఇద్దరూ కలిసి, పెద్దోళ్ళకు ఒకటి ఇలా రకరకాల రైడ్స్ ఉన్నాయి. రైడ్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా, కంఫర్ట్గా, కాంపాక్ట్గా చాలా బాగున్నాయి. ఈ కన్స్ట్రక్షన్స్ వెహికల్స్ రైడ్ చూస్తేనే జున్ను పరిగెత్తెళ్ళి జేసీబీలో కూర్చున్నాడు. కొన్ని రైడ్స్ దగ్గర అసలు మనుషులే లేరు. అప్పటికి ఈ ఫెయిర్ వీళ్ళు వీక్ మొత్తం పెట్టుకోలేదు. ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, సండే, అది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి నైట్ 8-9 కల్లా క్లోజ్ చేస్తున్నారు. ఈ క్రాక్డ్ కాటేజ్ అనే దాంట్లోకి పిల్లోన్నక్కడనే ఎలా పంపించాలి అని ఆలోచిస్తా అంటే పాపం అతను పెద్ద ఆయన ఒకదానికే టోకెన్ తీసుకొని మమ్మల్ని ముగ్గురిని లోపలికి పంపించేశాడు. లోపల ఉన్న దాంట్లోనే బాల్ పిట్లు, ట్రెజర్ హంట్లు, సొరంగ మార్గాలు, ఇలాగా చాలా బాగుంది చూడ్డానికి. ఇలాంటి షూట్ అండ్ విన్ అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ దీంట్లో. పిల్లలు తినడానికి క్యాండీ షాపు, పిల్లలు పెద్దలు అందరూ తినడానికి చికెన్ స్నాక్స్, అలా తినడానికి కావాల్సిన స్టాల్స్ కొన్ని ఉన్నాయి లోపల. ఇది బౌన్సింగ్ కార్స్ రైడు. ఒక హైట్ కంటే ఎక్కువ ఉంటేనే పిల్లలని పెద్దలతో కలిపి లోపల పంపిస్తారట. జున్ను, కౌశి ఈ రైడ్ని బాగా ఎంజాయ్ చేశారు. బయటికి వాళ్ళు ఉల్లాసంగా ఎగురుతూ వస్తున్నట్టు చూస్తూ తెలుస్తుంది ఎంత బాగా ఎంజాయ్ చేశారు. ఇది కార్ల రైడు. దానిపైన రేస్ ఓ రామా అని ఉంది. కార్లన్నీ మంచి కలర్ఫుల్గా నంబర్స్తో బాగున్నాయి. చాలా బాగుంది రైడ్ కూడా. హూ డేర్స్ విన్, ఇలాంటివి అయితే ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే. జున్ను ఇందులోకి వెళ్ళి చాలాసేపు బాగా ఎంజాయ్ చేశాడు. ఒక్క దాంట్లోనే చాలా రకాలు ఉన్నాయి. హ్యాపీగా ఇట్లా జంప్ చేయడానికి ఉంది, బాల్స్ ఉన్నాయి, స్లైడ్స్ ఉన్నాయి, ఎక్కి దిగడానికి మెట్లు ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా ఎంజాయ్ చేయడానికి బాగుంది. ఇది ఒక టాయ్ ట్రైన్ అని కొద్ది స్థలంలోనే చిన్నగా ఊరికి రౌండ్ వేసేస్తుంది అంతే. చూడ్డానికి మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఈ రైడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బబుల్ వాక్, వాటర్లో బబుల్లో ఉండి పిల్లలు దాంట్లో నడవడాలు, ఎగరడాలు, గెంతడాలు అన్నీ చేస్తున్నారు. ఆ బబుల్లోకి పిల్లోని పంపించి దాన్ని గాలి కొట్టేసి అతను లోపల తోసేస్తున్నాడు. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని. ఇది కూడా బౌన్సింగ్ కారు. చిన్న పిల్లలకి, ఒక 5-6 ఇయర్స్ ఉన్న పిల్లలకి చాలా బాగుంది ఇది. రైడింగ్ కంట్రోల్స్ వాళ్ళ చేతుల్లోనే ఉండడం వల్ల వాళ్ళు లెఫ్ట్ రైట్ తిరుగుతూ, ముందు వెనక్కి పోతూ, బౌన్సింగ్ అవుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఈ రన్ అవే ట్రైన్ రైడ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మేమిద్దరమే దాంట్లోకి ఎక్కినాము. ఇంకెవ్వరూ రాకపోవడం వల్ల ఒక 2 నిమిషాలు చూసేసి మా ఇద్దరికే రైడ్ నడిపినాడు అతనైతే.
ఇలాంటి గ్యామ్లింగ్ టైప్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు తెచ్చుకున్న ఎక్విప్మెంట్ అంతా ఈ వెహికల్స్లో తెచ్చినట్టున్నారు. అలాగే వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు ఉండే కూడా ఆ వెహికల్స్నే వాడుకుంటున్నట్టున్నారు. ఇది ఒక మినీ క్యాసినో టైపు. దీంట్లో మనము లోపల పోయినామంటే డబ్బులు పోగొట్టుకోవడం తప్పితే డబ్బులు వచ్చే క్వశ్చనే లేదు. మనల్ని టెంప్ట్ చేసి డబ్బులు పోగొట్టుకోవడానికి వీళ్ళు రకరకాల పద్ధతులు వాడతారు. మనము పైనుంచి కాయిన్స్ వేస్తే అలా ముందుకు జరుగుతూ ముందున్న కాయిన్లు మనకు దొరుకుతాయని చెప్పి ఆశ పెట్టి అక్కడ 20 పౌండ్స్ నోట్లు కాయిన్స్ అన్నీ పెట్టారు. పైన మనం ఎన్ని కాయిన్స్ వేసినా కూడా అందులో 1-2 కూడా మనకు రావు. ఇదేదో గన్ షూట్ లాగా ఉంది. మనము ఏ నంబర్కి షూట్ చేస్తే దాని ప్రైజ్ ఇస్తారనుకుంటా. ఇలాంటి చోట ప్రజలేమి ఎక్కువ లేరు. పిల్లల రైడ్స్ దగ్గరే బాగా ఉన్నారు అందరూ. ఇది కూడా ఏదో లోపలికి పోయేది స్మాల్ వరల్డ్ అని ఉన్నారు. 15 టోకన్లు 15 పౌండ్లతో తీసుకున్నాం, సరిపోతుందేమో అనుకున్నాము. కానీ ఇక్కడ తమాషా ఏమంటే ఒక్కొక్క రైడ్కి 3 టోకన్లు 5 టోకన్లు అడుగుతున్నారు. సో 4 రైడ్ల కల్లా టోకన్స్ అయిపోయినాయి. మా లాంటి వాళ్ళ కోసము ఫెయిర్ మధ్యలోనే టోకన్ స్టాల్ పెట్టారు. ఈ బంపర్ బోట్స్ రైడ్ కూడా చాలా బాగుంది. వాటర్ కూడా చాలా శుభ్రంగా ఉంది. వాటర్లో ఉన్నతను ఎంత బాగా ఆ రబ్బర్ ప్యాంటు వేసుకున్నాడు కాబట్టి అతనికి తడి ఏమీ తగలకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అక్కడ పేర్చి పెట్టిన బోట్స్కి గాలి కొడతా అంటాడు అనుకుంటాను. ఇది ఎయిర్తో నడుస్తాయి. నోటీస్లో ఎన్ని కండిషన్లు పెట్టినాడో వీడైతే, జాగ్రత్తగా ఉండమని, ఏమైనా లాస్ జరిగితే నాకు సంబంధం లేదని. ఈ బోట్ అక్కడ ఎయిర్ కొట్టేసుకొని తీసుకొస్తాడు. తీసుకొచ్చి పిల్లలు కూర్చున్న తర్వాత ఆ వాల్వ్ తీసేస్తాడనమాట. వాల్వ్ తీస్తే ఆ ఎయిర్ బయటికి పోవడం వల్ల బోట్ ముందుకు నడుస్తూ ఉంటుంది. ఆ పిల్లల చేతిలో స్టీరింగ్ ఉంటుంది కదా, దాన్ని తిప్పడం వల్ల అది ముందుకి వెనక్కిపోతుంటుంది. ఆ నీళ్ళల్లో పిల్లలు ముందుకు వెనక్కిపోతూ ఒకరికొకరు బౌన్స్ అవుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వండర్లా, వాటర్ వరల్డ్, కిష్కింద ఇలాంటి పెద్ద దానిలలో ఉన్నట్లాంటి రైడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఫేర్ పెట్టిందే 2 వారాలు. అందులో వారానికి 3 రోజులు మాత్రమే. కానీ అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మొదట్లో నాకు ఒక రైడ్ కొత్తగా అనిపించిందని చెప్పాను, గుర్తుందా? ఆ రైడ్ ఇదే. ఇందులో మనుషుల్ని నిలబెట్టి కట్టేసేసి వాళ్ళు తిప్పుతాడు. ఓర్ నాయను, పైకి కిందికి అడ్డము అన్నీ తిప్పడం నిజంగా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అనుకుంటా ఈ రైడ్. మొత్తానికి ఒక 2 గంటలు దీంట్లో స్పెండ్ చేసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్న ఇండియన్ కరెన్సీలో ఒక 5,000 రూపాయల వరకు అయిపోగొట్టుకొని బయటకు వచ్చేసాం.